సర్కారీ నౌకరు చేస్తోళ్ళంటే పొద్దుగాల జరంత ఆలస్యమైన ఆఫీస్కి పోవాలి, సంతకం పెట్టాలి, మాపడిదాకా పని చేయాలి. ఇంకో 5-10 నిమిషాల టైం ఉండగానే ఇంటితో పట్టాలి. ఇక ఏదైనా తిప్పలుందని పబ్లిక్ పోతే మాత్రం రేపు మా పని తిప్పేటోళ్ళే ఉంటారు. చాలా మటుకు ఊర్లల్లో బొచ్చెడు సమస్యలు ఉంటాయి. కొన్ని ఊళ్ళల్లో నీళ్ళ కష్టాలు, కొన్ని జాగల్లో రోడ్ల తిప్పలుంటే చాలా దిక్కులు ఉన్న సమస్య ఏంటంటే కోతులు. ఈ ఊళ్ళ సుత అదే సమస్య ఉండేది. కోతులను ఎల్లగొట్టే ఏషమే ఇది. ఇట్లా గొరిల్లా ఏషం గట్టి కోతుల గుంపుల కాడి పోతుంటే హబ్బ కొడుక నియంగానే గొరిల్లే వస్తుందని కోతులు చూడురి ఎట్లా పరారైతున్నాయో. కొత్తగూడెం జిల్లా మోరంపల్లి బంజారాల కోతులతోని చిన్న తిప్పల కాదు, మందలకు మందలే ఊరి మీద పడి పంటలు గింటలు మొత్తం పొతం పెట్టుకుంటా ఇండ్లకు సొర్రి ఆగమాగం చేస్తున్నాయట. జర మీరే మా తిప్పలు తీర్చాలని పంచాయతీ సెక్రటరీ భవానీ మేడాన్ని కోరిరట ఊరోళ్ళంతా. ఎట్లా చేస్తే బాగుంటదని బగ్గా ఆలోచన చేసి యూట్యూబ్ లా ఈ వీడియోలు చూసి ఆన్లైన్ లా ఈ డిరేస్ ఆర్డర్ పెట్టి ఈ ఉపాయం చేసిందట మేడం. కోతుల్ని పట్టే వాళ్ళతోనైనా లేకపోతే కొండముచ్చు తిప్పే వాళ్ళతో అయినా కూడా మన అప్రోచ్ అయితే మన ప్రాబ్లం సొల్యూషన్ దొరుకుతుంది అనుకున్నాం, కానీ అది పర్మనెంట్ సొల్యూషన్ కాదనిపించింది. 10 దినాలైతుందట గ్రామ పంచాయతీల పనిచేసే ఒగ్గలకు ఇట్లా డ్రెస్ తొడిగి తిప్పబట్టి. జరంత నయమే అనిపిస్తుండే వరకు మొత్తమే కోతులు లేకుండా చేయాలని ఊరోళ్ళు సుత ముంగట్టుకొస్తురట. ఈ బొమ్మ ద్వారాగా యూత్ పిల్లలంతా ముందుకొచ్చి పూర్తిగా నిర్మూలిద్దాము, పూర్తిగా అడవిలోకి తరలించుదాము అని ముందుకొస్తున్నారు. కోతుల తిప్పలు తప్పిస్తున్నందుకు పంచాయతీ సెక్రటరీ మేడాన్ని అంతా తారీఫ్ చేస్తుర్రు. మొక్కలు గాని పండ్ల మొక్కలు గాని బాగా చికా చేస్తున్నాయండి. చుట్టుపక్కల మీద కూడా దాడులు కూడా చేస్తున్నాయి. గొరిల్లా మాస్క్ కూడా తెప్పించండి, కోతులు లేకుండా మాకు చక్కటి పరిష్కారం చూపించారండి. ఇప్పటి మందం వెళ్ళిపోవచ్చు గాని మళ్ళా రాకుండా ఉంటనైతే చెప్పలేం. కోతులు ఊర్ల మీదకి రావద్దంటే అడవులు పెంచుడు ఒక్కటే మార్గం. అయినా తిప్పలు తీరుస్తానికి తండ్లాడుతున్న మేడానికి ఓ లైక్ కొట్టాల్సిందేనుల్లా.